నల్గొండ పట్టణంలోని లైన్వాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. శుక్రవారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో లైన్వాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిర్వహిస్తున్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. 2 డాక్టర్లు ఉండాల్సిన ఆసుపత్రిలో ఒక్క శాశ్వత డాక్టర్ కూడా లేకపోవడంతో తాత్కాలిక డిప్యూటేషన్పై వచ్చిన డాక్టర్తోనే సేవలు కొనసాగుతున్నాయని, దీనివల్ల రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు కూడా ఖాళీగా ఉందన్నారు. అలాగే ఏఎన్ఎం, కమ్యూనిటీ ఆర్గనైజర్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ప్రతిరోజు సుమారు 120 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నప్పటికీ వారికి కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదన్నారు. నీటి సమస్య కారణంగా మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి ఆసుపత్రికి వచ్చిన వారే అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది యూనిఫామ్ మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్ లేదని, నెలవారీ సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు మీటింగ్ హాల్, భోజనశాల, విశ్రాంతి గదులు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిబ్బంది సమర్థవంతంగా ఎలా పనిచేయగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు మీటింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం విద్య, వైద్య రంగాలపై నిర్వహిస్తున్న సర్వేలో వెలుగులోకి వస్తున్న సమస్యల ఆధారంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు అవుట రవీందర్, దండంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, కన్నెకంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి ఇన్పేషెంట్లకు సంబంధించినటువంటి దాంట్లో జైనింగ్ లేదు. సరే, నల్గొండ టౌన్లో కాబట్టి గవర్నమెంట్ గొలగూడ హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న స్టాఫ్ పరిధిలో చూస్తే చాలా ఖాళీలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా మేము జిల్లా మొత్తం చేస్తున్న సమస్యలన్నింటి మీద కూడా సేకరించి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తాం. తక్షణం ఈ హాస్పిటల్కు ల్యాబ్ టెక్నీషియన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక హాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలోని లైన్వాడి ప్రాథమిక కేంద్రం ఇది అర్బన్ హెల్త్ సెంటర్. ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులతోని ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటరు నడుస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ సంబంధించిన రెగ్యులర్ డాక్టర్ లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళంతా కూడా డిప్యూటేషన్ మీద వచ్చేపోయే పరిస్థితి. ఇక్కడ సంబంధించి ఏఎన్ఎం కానీ ఇతర సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ మేజర్గా పేషెంట్లు వస్తే చూయించుకోవడానికి, ఒక గోలు వేసుకోవడానికి మంచినీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.